అనిపిస్తుంది. ట్రైలర్ లాంచ్ అన్నయ్య చేశారు రామ్ చరణ్ గారు. ట్రైలర్ చూసి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకు? ఇన్ఫాక్ట్ ఈ రోజు కాదు, 4-5 రోజుల నుంచి అన్నయ్యకి ముందే పంపించి ఎలా ఉందని అడిగితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. చాలా ఫ్రెష్గా, చాలా ట్రెండీగా ఉంది. అండ్ ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు వెనకాల నుంచి తను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ నిజంగా ఇందాక చెప్పాలనుకున్నాను, ఈ ట్రైలర్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్ని అడిగిన వెంటనే, అఫ్ కోర్స్ మా అన్నయ్య అడిగిన వెంటనే ఈ సినిమాని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా మాకు చాలా మైలేజ్ ఉంటుంది దానివల్ల. అండ్ హిందీ ట్రైలర్ వచ్చినప్పటికీ సల్మాన్ బాయ్కి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నారు. ఈ సభాముఖంగా ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. ఆయన చాలా గోల్డెన్ హార్ట్ అయింది అడిగిన వెంటనే ఒప్పుకోవడం. అండ్ నిజంగా మా సినిమాకి, మా టీంకి చాలా ఎంకరేజ్మెంట్ అది. సో ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూవీ చూస్తే ఎంపీ ఎలక్షన్స్కి ముందు వస్తుంది. సో ఏదైనా అంటే మోడీ కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా దానికి సంబంధించి? అంటే దేశభక్తి అనేది పక్కన పెడితే, సో సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా ఒక ఎలక్షన్ మూమెంట్లో జరిగింది అనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. సో సేమ్ ఈ మూవీ కూడా సేమ్ 5 years తర్వాత ఎలక్షన్స్కి ముందు వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అసలు అలా ప్లాన్ అయితే చేయలేదండి. వీ యాక్చువల్లీ వాంటెడ్ టు రిలీజ్ దిస్ ఇన్ December, but because of some work we postponed it. But coincidentally it's coming before elections, but we didn't have any plan or anything to do with that. చాలండి, భోజనం టైం అయింది. అందరూ లవ్ మౌలి క్వశ్చన్. Thank you so much everybody, media, for those wonderful క్వశ్చన్స్ అయిపోయినాయండి. కాకపోతే కొన్ని పంచులు తగ్గినాయి కాబట్టి లాస్ట్ పంచ్ మంది అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మైక్ లాక్కున్నాను. ఇందాక అడిగారు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు హీరోగా ఉన్నారు, ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ చేశారు, మీకు నచ్చినవి ఏం వదిలేశారని ఒక పెద్ద మనిషి అడిగారు క్వశ్చన్. చాలా వదిలేశాడు, కానీ అన్నిటికంటే ఎక్కువగా మిస్టర్ అండ్ అంతరిక్షం వల్ల తన బ్రహ్మచార్యాన్ని వదిలేశాడు. అంతకంటే ఎవరు వదలలేరు. సీ యూ మార్చ్ ఫస్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ. కాదు, క్విక్గా ఒకసారి వరుణ్ తేజ్ గారు, విత్ యువర్ పర్మిషన్, ఫ్యాన్స్ ఆర్ చాలా ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక 2 questions తీసుకుందామా? ఓకే, మైక్ ఎవరైనా ఒకసారి క్విక్ గా పైకి తీసుకువెళ్ళండి. అక్కడ ఇగో ఇక్కడ ఇవాళ లాటరీ లాగా అన్నమాట. ఎవరైనా ఇద్దరు మంచి క్వశ్చన్స్ అడగండి, ఓకేనా? వీళ్ళకి మైక్ కూడా అవసరం లేదు. మైక్ యా, ఎవరు అడుగుతారో చేయెత్తితే మైక్. యా, రైట్, స్టార్ట్. హాయ్ అన్న, ఇక్కడ క్వశ్చన్ కాదు. హాయ్. మెగా ఫ్యామిలీలో ఒక హీరోని కలుసుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఆశ. ఇప్పుడు మిమ్మల్ని చూశాను, మళ్ళీ చూస్తాను లేదు తెలియదు. ఒక ఫోటో ఇవ్వగలరన్నా ప్లీజ్? తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ అన్న, ఐ లవ్ యూ. మళ్ళీ ఇది అడగద్దు, ఓకేనా? ఇది ఒకటే, నెక్స్ట్ ఇంకొకటి వేరే ఏదన్నా. దీన్నే తెలుగులో విజ్ఞాన ప్రదర్శన అంటారు. నెక్స్ట్ క్విక్ గా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.